శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణము 16, 17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబావారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయములో చోల్కరు తన మృక్కునెట్లు చెల్లించెనో, బాబా దానినెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించెదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్య తంతును లక్ష్య పెట్టేడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనేడివారు. నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కాని సద్గురువు అచింత్యము, అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికనేక మంది సేవకులుండేడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా మీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరినిచ్చెదరు? నీ ఒక పైసైనా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరము నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలి బదిలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను. నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కాని ఎరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాని నన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలీడెను. వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మర్చినట్లు చేసెను. ఒక బాలుణ్ణి పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మానెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు 3 వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుచున్నప్పుడు అతడు ఊరుకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట. నిజముగా బాబా యందు
భక్తి ప్రేమలు కలవాడెవ్వడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండునే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చొని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వుమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దాని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమన? పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానమును లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవుదారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిని. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరును తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ముముక్షత లేదా స్వేచ్ఛ అందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడువుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందినా గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత, లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడెప్పుడును బయటనున్న వానిని చూచును. కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనేక జ్ఞానముతో చూడవలయును. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించిన తప్పులు చేయుట మానినప్పుడు, మనసు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయొచ్చు, లోన చూచుచు బ్రహ్మచారిగా నుండినా గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలోనొక్కదానినే అతడెంచుకునవలెను. తెలివిగల్లవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనముందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండి తోలువాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో బండి నడుపువాని మంచి గుర్రముల వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. మనసును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనసు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభముగా
గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుణ్ణి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పైమెట్టునకు తీసుకుని పోగలరు. భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల కాని, మేధాశక్తి వల్ల కాని, పుస్తక జ్ఞానము వల్ల కాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవ్వరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయును అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము యావదింతలు 10 రూపాయల నోట్ల రూపముతో 250 రూపాయలు ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయుము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టెను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమను ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు కాని దాని ధ్యానమునకు కాని తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి కాని సంతృష్టి కాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందే మాత్రము పేరాశయున్నను సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు పేరాక్షరహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరైనప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరు ఇంద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారై వెళ్లిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును కాని మోక్షమును కాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కాని, భార్య కాని, సంతానము కాని, బంధువులు కాని లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేడివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చొన్నేడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలోనెట్లు ప్రవర్తించవలెనో బోధించేడువారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట
కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమాడ్పంటు ఇట్లు చెప్పెను: ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16, 17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.